ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము పంచమ స్కంధము 25వ అధ్యాయము. సంకర్షణ దేవుని వర్ణన స్తుతి. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిన్ మహారాజా, పాతాళమునకు క్రింద 30,000 యోజనముల దూరమున అనంతుడు అను పేరుతో ప్రసిద్ధిగాంచిన శ్రీహరి యొక్క తమోగుణ ప్రధానమైన నిత్య కళగలదు. అది అహంకార రూపము అగుట వలన ద్రష్ట దృశ్యములను లాగి ఒకటిగా చేసెను. అనగా ద్రష్ట అనగా జీవుడు, దృశ్యమనగా చూడబడే పదార్థము. జీవుడు దృశ్య పదార్థమునందు అహంకారము ద్వారా నాది అను సంబంధమును జోడించుకొనును. దీనినే సంకర్షణము అందురు. అందువలన పాంచరాత్ర ఆగమమును అనుసరించు భక్తులు అతనిని సంకర్షణుడు అని పిలుతురు. భగవానుడైన అనంతునకు 1000 తలలు గలవు. వాటిలో ఒకదానిపైన ఈ భూమండలము మోపబడి ఉన్నది. అది ఆవగింజవలే కనపడును. ప్రళయకాల సమయము ఆసన్నమగునప్పుడు ఇతనికి ఈ విశ్వమును ఉపసంహరింపవలెనను సంకల్పము కలుగును. మనోహరమైన ఈతని భ్రూమధ్య భాగము క్రోధవశమున తిరుగుచుండును. అందునుండి సంకర్షణుడు అను పేరుగల రుద్రుడు ప్రకటమగును. 11 వ్యూహ సంఖ్యలు గల వీరికి అందరికీ 3 నేత్రములుండును. వీరు అందరును వాడి అయిన త్రిశూలములను ధరించియుందురు. సంకర్షణ భగవానుని పాద పద్మముల యొక్క గుండ్రని చక్కని అరుణవర్ణ నఖములు మణిపంక్తుల వలె దేదీప్యమానములైయుండును. అన్యభక్త ప్రవరులతో గూడి పెక్కుమంది నాగరాజులు అనన్య భక్తిభావముతో ప్రణమిల్లుదురు. అప్పుడు వారి కుండలముల కాంతి కపోలములపై వెళ్లి విరియుచుండగా వారి ముఖారవిందముల ప్రతిబింబములు ఆ నఖమణులపై ప్రభవించును. ఆ సమయమున వారి మనస్సులు ఆనందముతో నిండిపోవును. సంకర్షణుని యొక్క పొడవైన భుజములు వెండి స్తంభముల వలె శ్వేతవర్ణము గలిగి వలయాకారమున విలసిల్లుచుండును. పలువురు నాగరాజ కన్యలు తమ కోరికలు నెరవేరుటకై అందమైన భుజములపై అగరు, చందనము, కుంకుమ పంకములతో పూయుచుందురు. అతని అంగస్పర్శచే అప్పుడు వారి హృదయములయందు ప్రేమభావము ఉప్పొంగును. అప్పుడు వారు మదన విహ్వలలై ఎర్రని పద్మముల వంటి నయనములు గల వారి ముఖారవిందములయందు సిగ్గు దొంతరలు వెళ్లి విరియుచుండగా చిరునవ్వులను చిందించుచుందురు. అనంత గుణసముద్రుడు ఆదిదేవుడు అయిన ఆ అనంత భగవానుడు తన అసహనమును రోషావేశములను బయటపడనీయక లోకములకు శుభములను చేకూర్చుచుండును. దేవతలు, అసురులు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు ఆ అనంత భగవానుని ధ్యానించుచుందురు. ఆయన నేత్రములు ప్రేమ విహ్వలములై చెంచలములై మనోహరముగా ఉండును. ఆయన తన మధుర వచనామృతముచే పార్షదులను దేవయోధపతులను సంతోషపరచుచుండును. ఆయన శరీరముపై నీలాంబరము, చెవులలో ఒకే కుండలము విరాజిల్లుచుండును. ఆ స్వామి యొక్క బలిష్టమై అందముగానున్న భుజము నాగలిపై భాగమున మోపబడియుండును. ఉదార లీలామయుడైన ఆ సంకర్షణుడు మెడలో ధరించిన వైజయంతిమాల ఇంద్రుని ఐరావతము యొక్క కంఠమున దాల్చిన బంగారు గొలుసువలే విరాజిల్లుచుండును. ఆయన కంఠమున ధరించిన తులసీమాలల పరిమళముచే ఆకర్షితములైన తుమ్మెదలు తీయని మకరందములచే ఉన్మత్తలై నిరంతరములైన తమ మధుర ఝుంకారములచే వాటి శోభలను ఇనుమడింపజేయుచుండును. పరీక్షిన్ మహారాజా, అనంత భగవానుడు తన మాహత్యమును విని ధ్యానించునట్టి ముముక్షువుల హృదయములయందు సాక్షాత్కరించును. అనాది కాలము నుండి కర్మ వాసనలచే ఏర్పడిన సత్వరజస్తమో గుణాత్మకమైన అజ్ఞానమును వారి హృదయ గ్రంథిని వెంటనే ఛేదించును. ఒకమారు బ్రహ్మకుమారుడైన నారదుడు తుంబురుడను గంధర్వునితో కలిసి బ్రహ్మసభయందు ఆ సంకర్షణుని గుణములను ఇట్లు కీర్తించెను. ఆ సంకర్షణ భగవానుని దృష్టి పడినంతనే జగదుత్పత్తి స్థితిలయములకు కారణమైన
సత్వాది ప్రాకృత గుణములు తమంతట తామే కార్యమునందు సమర్థములు అగును. అతని స్వరూపము ధ్రువము అనగా అనంతమైనది, అకృతము అనగా అనాది అయినది. అతడొక్కడే నానారూపములు గల జగత్తును తనలో ధరించియుండును. అట్టి సంకర్షణుని తత్వమును ఎవరు ఎరుంగగలరు అనగా ఎవరికిని బోధపడదు. కార్యకారణ రూపమైన ఈ జగత్తంతయు ఆ పరమపురుషునిలోనే భాసించుచున్నది. తన భక్తుల చిత్తములను ఆకర్షించుటకై ఆ స్వామి తన పరాక్రమమును ప్రకటించుచు లీలలను నెరపెను. అట్టి పరాక్రమమునే సింహము తనకు ఆదర్శముగా గ్రహించెను. అట్టి పరాక్రమము గల సంకర్షణుడు మాపై గల కృపచే తన విశుద్ధతత్వమయ రూపమును ధరించెను. ఆ సంకర్షణుని నామమును విని అకస్మాత్తుగనైనను పరిహాసముగానైనను ఉచ్చరించిన ఆర్తుని లేక పతితుని పాపములన్నీయూ వెంటనే నశించును. ముముక్షువులు అట్టి ఆదిశేషునిగాక మరి ఎవ్వరిని ఆశ్రయింతురు? పర్వతములు, నదులు, సముద్రములు గల ఈ భూమండలము 1000 తలలు గల సంకర్షణుని యొక్క ఒక మస్తకముపై ఒక ధూళి కణము వలె పడియున్నది. ఆ స్వామి పరాక్రమము అనంతము, అవధిలేనిది. 1000 నాలుకలు గల వాడెవ్వడైనను సర్వవ్యాపకుడైన ఆ పురుషోత్తముని పరాక్రమ లీలలను లెక్కింపజాలడు. వాస్తవముగా ఆ అనంతుని వీర్యము, గుణములు, ప్రభావములు అవధులు లేనివి. అట్టి స్వతంత్రుడు, ప్రభావశాలి అయిన ఆ సంకర్షణుడు తన మహిమచే సమగ్ర భూమండలము యొక్క మూలమునకు చేరి సకల లోకముల ఉనికిని కాపాడుటకై ఈ భూమిని అవలీలగా మోయిచున్నాడు. పరీక్షిన్ మహారాజా, భోగములను సుఖములను కోరుకునున్నట్టి పురుషుల గతులను వారి వారి కర్మలను అనుసరించి భగవంతుడు నిర్ణయించును. నేను మా గురువుగారి వలన వినిన విషయములను యథాతథముగా నీకు వినిపించి తిని. మనుష్యుడు తన ప్రవృత్తికి తగిన ధర్మ కార్యములను ఆచరించుచుండును. వాటిని బట్టి అతనికి విలక్షణమైన ఉచ్చ నీచ గతులు ప్రాప్తించును. ఈ గతులు కూడా అనేక విధములుగా ఉన్నవి. నీ ప్రశ్నకు సమాధానముగా నేను వాటిని అన్నింటినీ నీకు వినిపించి తిని. ఇంకనూ నీవేమి కోరెదవో అడుగుము. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణములోని పంచమ స్కంధమునందు 25వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.